హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హౌస్వైఫ్ సంధ్య. ఈరోజు వీడియోలో అల్లం నిమ్మకాయ చారు చూపించబోతున్నాను. ఈ చారు ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. చాలా తక్కువ మంది కూడా చేస్తూ ఉంటారు. అదేంటి అల్లంతో కూడా చారు చేస్తారా అనేసి మీరు అనుకోవచ్చు, బట్ చేస్తారు. ఈ చారు డైలీ మనం చేసుకుంటే కన్నా కూడా జలుబు జ్వరం వచ్చినప్పుడు, నోటికి ఏ రుచి తెలియనప్పుడు ఈ చారు చేయండి. ఘాటుగా బాగుంటుంది. ఈ చారుతో మీరు ఎంత తిన్నా కూడా పొట్ట లైట్గా అనిపిస్తూ ఉంటుంది. ఈ చారుతో పిల్లలకు కూడా పెట్టచ్చు. పిల్లలకైతే కొంచెం మిరియాలు తగ్గించుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఈ చారు కోసం మనం కందిపప్పును ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు కందిపప్పు 1 గంట ముందే నానబెట్టుకోండి. ఈ నానబెట్టుకున్న కందిపప్పును ఒక కుక్కర్లోకి తీసుకొని తర్వాత ఇందులోకి బాగా పండిన పెద్ద టమోటా ఒకటి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ కూడా వేసుకొని ఈ కుక్కర్కి మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల అల్లం ముక్కలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 వరకు సన్నగా ఉన్న వెల్లుల్లి వేసుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి. ఇప్పుడు ఇది పక్కన ఉంచుకొని ఇప్పుడు పప్పు కూడా చూద్దాము. చూడండి, పప్పు కూడా బాగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా పప్పు టమాటా బాగా ఉడికిన తర్వాత మీకు టైం ఉంటే కొద్దిగా చల్లారబెట్టుకొని మెదుపుకోండి. లేకపోతే పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా రుద్దుకోండి. పప్పు మెత్తగా అయిపోతుంది. ఇలా పప్పును మెత్తగా మెదుపుకున్న తర్వాత గిన్నె మీద చిల్లులు గరిటె పెట్టుకొని ఈ గరిటెలోకి మనం మెదుపుకున్న పప్పునంతా కూడా వేసుకోండి. ఈ పప్పు అంతా కూడా రసంలో లేకుండా ఉంటుంది. ఈ మిగతా పప్పును కూడా మళ్ళీ చేతితో బాగా పిసికి ఇదే విధంగానే చిల్లులు గరిటెలో వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న పప్పు నీళ్ళల్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అల్లం ముద్ద కూడా వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం 1 నిమ్మకాయ రసం వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ తీసుకున్నాను. మీరు పెద్ద నిమ్మకాయ రసం వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది అనుకుంటే 1/2 చెక్క నిమ్మరసం వేసుకోండి. కావాలంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తున్నానండి. నిమ్మరసము బాగా రావాలంటే నిమ్మకాయని 2 చేతులతో ఈ విధంగా బాగా నలుపుకుంటే నిమ్మరసం బాగా వస్తుంది. ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఈ చారులో కొంచెం కారం తక్కువ ఉండాలనుకుంటే ఈ పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా తయారు చేసుకున్న చారుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి. ఇలా చారు మరుగుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోండి. మీకు పులుపు ఉప్పు సరిపోకపోతే గనక ఇప్పుడు కొంచెం పులుపు వేసుకోవచ్చు, ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇక నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది, మళ్ళీ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇలా చారు మరిగేటప్పుడు ఇందులోకి తాలింపుని వేసుకుందాము. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ తాలింపును కొంచెం ఫ్రై చేసుకొని ఈ తాలింపును మనం చారులో వేసుకోవాలి. తాలింపుని చారులో వేసిన తర్వాత వెంటనే మూత పెట్టుకోండి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఘాటుగా పుల్లంగా చారు అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా. అల్లం అంటే ఇష్టపడే వాళ్ళు ఈ చారు కూడా ఇష్టపడతారండి. అల్లం కొంచెం ఇష్టం లేని వాళ్ళు అయితే ఈ చారు కొంచెం ఇష్టపడకపోవచ్చు. కానీ ఒకసారి అయితే చేసి టేస్ట్ చేయండి. నచ్చితే నోటికి ఏ రుచి అనిపినప్పుడు ఈ చారు చేసుకోవచ్చు. నా ఒపీనియన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా హస్బెండ్కి అయితే ఈ అల్లం టేస్ట్తో అంత నచ్చలేదు. సో ఎవరైనా ఈ రసం చేసి టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.